అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ టమాటో మిల్ మేకర్ కర్రీ. లేట్ చేయకుండా కర్రీలోకి వెళ్ళిపోదాం. కర్రీకి కావాల్సినవి 1 కప్ మిల్ మేకర్స్, 2 టమాటోస్, 1 ఆనియన్ అండ్ 3 మిర్చీస్. మనం తీసుకున్న కప్పు మిల్ మేకర్స్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా వాటర్లో 2 మినిట్స్ మాత్రమే సోక్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ సోక్ చేసుకుంటే అవి చిదిరైపోతాయి. తర్వాత మిక్సీ జార్లో టమాటో పీసెస్ వేసి దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దానిలో 1/2 స్పూన్ మినపప్పు, అలానే 1/2 స్పూన్ పచ్చిపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ వేగిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలానే స్లైసెస్లా కట్ చేసుకున్న మిర్చీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. మనం వాటర్లో సోక్ చేసుకున్న మిల్ మేకర్స్ని వాటర్లో నుంచి పిండేసి సపరేట్గా ప్లేట్లో వేసేసుకోవాలి. ఎలాంటి వాటర్ లేకుండా చూసుకోండి. బాగా స్క్వీజ్ చేస్తే వాటర్ అన్నీ పోతాయి. చూసారు కదా, ఆనియన్ మిర్చి ఇలా హాఫ్ వేగిన తర్వాత టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో ప్యూరీని ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ అంతా యాడ్ చేసుకొని దానిలో 1/2 స్పూన్ సాల్ట్, అలానే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసి కలిపిన తర్వాత 2 మినిట్స్ ఉడకనివ్వాలి. దాని తర్వాత దానిలో 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా. ఇది ఆప్షనల్ అండి. బిర్యానీ మసాలా వేసుకుంటే బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. వేసి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని వాటర్ అంతా పిండేసిన మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, అవి ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ ఆ గ్రేవీకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కన్సిస్టెన్సీని చూసుకోవాలి. మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలి, థిక్గా కాకుండా అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇదే టైంలో కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేయండి. మరలా 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకొని తర్వాత ఇలా తీసినప్పుడు ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది.
ఇప్పుడు మనకి కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్టు. ఈ టైంలో 1 స్పూన్ కోకోనట్ పౌడర్ని, కొబ్బరి పొడిని యాడ్ చేయండి. ఒక్కసారి గెరిటితో అలా కలిపేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీ చికెన్ తినని వాళ్ళకి బెస్ట్ కర్రీ అండి. చికెన్ కన్నా ఎక్కువ ప్రోటీన్స్ మిల్ మేకర్స్లో ఉంటాయి. నా ఒపీనియన్ ప్రకారం అయితే చికెన్ ఇష్టపడని వాళ్ళు ఈ కర్రీని వీక్లీ వన్స్ చేసుకొని తీసుకుంటే మంచి ప్రోటీన్ అందుతుంది బాడీకి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. అలానే కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.